ఈ రోజున విజయవాడ ఉత్సవ సంబరాలు చాలా వినూత్నంగా విజయవాడని ఈ రోజున నిత్య కళ్యాణం పచ్చతోరణం అనిపించేటట్లుగా గతంలో ఎప్పుడైతే 14, 19 మరి ఆనాటి స్వర్ణయుగం మళ్ళీ తిరిగి వచ్చినట్లుగా ఈ రోజున ఒక పండుగ కళ అనేది సంతరించుకుంది విజయవాడకి అనటంలో ఏమాత్రం మరి ఆశ్చర్యం లేదు. మరి గత 5 సంవత్సరాలు మనం చూసాం, అసలు ఎలా అయితే ఆవు ఒట్టిపోయిందని చెప్తామో ఆ విధంగా కళలనేది పక్కన పెట్టి ఈ రోజున కళలు అనేది ఎంతటి మనిషికి ఆనందాన్ని ఇస్తాయి, నిజమైన సంతోషాన్ని ఇస్తాయి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆనందిస్తున్నారు కాబట్టే ప్రతిరోజు కూడా ఇటువైపుకి వచ్చేస్తూ ఉన్నారు. మరి ఇవాళ మన చేతిలో ప్రపంచం అనుకుని ఏదైతే మనం ఆహ్వానించామో ఆ సెల్ ఫోన్ ఈ రోజున మన ప్రపంచాన్ని మొత్తం ఆక్రమించేసి ఇవాళ ఒత్తిడికి గురి చేస్తూ ఉంది. ఆ ఒత్తిడి నుంచి బయటపడాలి అంటే పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా అందరికీ కళలు అనేది చాలా అవసరం. మరి ఇవాళ ప్రజలు ఒక్కొక్కళ్ళు కూడా గుర్తిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ తమ బిడ్డల్ని మళ్ళీ పూర్వం ఏ విధంగా అయితే కళల వైపుకు మొగ్గు చూపారో ఆ కళలు ఎలా వచ్చినాయో కూడా మనం రోజు కూడా చెప్పుకుంటున్నాం. మరి ఇవాళ మన కూచిపూడి నృత్యం అంటే మన కృష్ణా జిల్లా ఆడబడుచు అన్నట్లుగా మన దగ్గర పుట్టింది. మరి ఈ నృత్య కార్యక్రమాలు, అదేవిధంగా ఇప్పుడు తోలుబొమ్మలాట కార్యక్రమం, మనం చేనేత కార్యక్రమాలు కూడా చేసుకున్నాం. మన పక్కన ఉన్న పెడన, మంగళగిరి, కలంకారి ఇవన్నీ కూడా ఈ రకంగా కళలు, సంస్కృతి ఇవన్నీ కూడా మరి మనం మర్చిపోకూడదు అని ఈ రోజున గొప్ప సంకల్పంతో ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ఒక మంచి సంకల్పంతో ఏర్పాటు చేశారో ఆ సంకల్పానికి అన్నీ కలిసొచ్చి ఇవాళ పెద్ద వర్షం కురుస్తుందని మరి మనం వాయుగుండం అనుకున్నాం, వాయుగుండం కూడా పక్కకు తప్పుకుంది. మరి అమ్మవారి కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరగాలి. ఇటు ఉత్సవం ప్రతి ఒక్కరూ కూడా చూసి ఆనందించాలి, ఆనందాన్ని మనందరికీ పంచిపెట్టాలని ప్రకృతి కూడా మనకి సహకరించిన సందర్భం మనం ఇవాళ చూసాం. కాబట్టి ఈ కళా సంస్కృతి మనకి భావితరాల మన బిడ్డలందరికీ కూడా మరి ఈ రోజున వీటన్నింటి గురించి తెలుసుకోవటానికి ఒక చక్కటి అవకాశం. మరి మళ్ళీ రాదు ఈ అవకాశం. మళ్ళీ మనం సంవత్సరానికే నెక్స్ట్ మళ్ళీ దసరా పండగకే ఇన్ని సంబరాలు చూడగలుగుతాం. మన రాష్ట్ర నలుమూలల నుంచి ప్రత్యేకంగా మరి మన కేశినేని చిన్ని గారి నేతృత్వంలో మరి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ తేజస్విని మరి చిన్న వయసు అయినా కూడా తను నిజంగా ఐటీ రంగం నుంచి వచ్చింది అయినా కూడా గతి కొద్ది కాలంలో కళలన్నింటినీ కూడా తాను ఔపాసన పడతా ఉంటాం. ఆ రకంగా ఎక్కడెక్కడి కళల్ని కూడా ఈ రోజున ఇక్కడికి తీసుకొచ్చి ఈ విజయవాడ నగరంలో మన అమరావతి రాజధాని నగరంలో ఇవాళ మళ్ళీ మన విజయవాడ కళని ఏ రకంగా అయితే ఆ రోజున మనకి స్వాతంత్రోద్యమ కాలంలో గ్రంథాలయాల ఉద్యమాలని మరి అదే రకంగా ఎన్నో రకాలు ఆ రోజున మహాత్మా గాంధీ గారు ఇక్కడికి వచ్చారు, ఇంద్రకీలాద్రి, గాంధీ హిల్ ఇవన్నీ కూడా మనం చరిత్రగా చెప్పుకుంటాం. మళ్ళీ ఇంకొక చరిత్ర సృష్టించటానికి ఈ రోజున ఈ విజయవాడ ఉత్సవం అనేది ఒక మహా పండుగగా దేశానికే ఇప్పుడు చెప్పినట్టు కలకట్టా నగరం మరి మైసూరు ఏదైతే ఉత్సవాలు ఉన్నాయో దానికి ధీటుగా మరి ప్రతి సంవత్సరం కూడా జరగాలని దానికి మీ అందరి ఆశీస్సులు, కళాభిమానులు, సాంస్కృతిక అభిమానులు కూడా ఇక్కడికి విచ్చేశారు. మీ అందరి అభిమానంతో మరి తప్పనిసరిగా ఇది మరింత కళని సంతరించుకుని మన సంస్కృతి మన భావితరాలకు అందాలని చెప్పి కోరుకుంటూ మరి చక్కటి కార్యక్రమంలో ఈ రోజున ప్రతి ఒక్క రోజు కూడా నిజంగా ఆ సమయం అయ్యేసరికి మనకి ఇది గుర్తొచ్చే విధంగా సెల్ ఫోన్లు పక్కన పెట్టాం, టీవీలు పక్కన పెట్టాం. ఈ 11 రోజులు ఏ ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాలని మిస్ అవ్వకుండా ఆనందించాలని ఈ విజయవాడని మరి మన ప్రపంచ పటంలోనే ఒక చక్కటి స్థానాన్ని ఇచ్చే విధంగా మీ అందరి సహకారం ఉంటుందని చెప్పి కోరుకుంటూ మీకు కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. ధన్యవాదాలు మేడం. తర్వాత నగర మాజీ మేయర్ శ్రీధర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడికి వచ్చిన ప్రేక్షక మహాశయులందరికీ
ధన్యవాదాలు చేసుకుని నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ కనకదుర్గమ్మ ఉత్సవాల్లో విజయవాడ ఉత్సవం జరపటం కేశినేని శివనాథ్ గారి సారథ్యంలో మరి ఇక్కడున్న స్థానిక శాసనసభ్యులందరి సహకారంతో ఈ రోజున ఇంత భారీ ఎత్తున ఇంత పెద్ద ఎత్తున మరొక చోట కాదు 5 చోట్ల ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి అన్ని చోట్ల కూడా ఎక్కడ ఎటువంటి